హలో హాయ్ అందరికీ. ఈరోజు సండే అండ్ మదర్స్ డే కాబట్టి పిల్లలు మేము కలిసి ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేసాము. లేచిన తర్వాత ఇంకా బయటికి వెళ్తే బాగుంటుంది అనిపించింది అనమాట. మార్నింగ్ అంత ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి హ్యాపీగా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. నా బండి కొంచెం క్లచ్ బెడ్ అయితే సంథింగ్ పోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అది మా ఆయన అయితే కిక్ రాడ్తో చేస్తున్నాడు అనమాట. నాకైతే రాదనమాట. ఇంకా సో ఎవరి బండి మీద ఇద్దరం రెడీ అయిపోయి అయితే ఇంకా బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. మార్నింగ్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఇంకా నేను నా కూతురు ఒక బండి మీద, నా కొడుకు మా హస్బెండ్ ఒక బండి మీద. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ అంతా. చూసారు కదా ఎంత ప్రజెంట్గా ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. మీరు ఎప్పుడైనా చార్మినార్ ఏరియాకి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం, నేను ఫస్ట్ టైం మార్నింగ్ టైము అండ్ చార్మినార్ ఏరియాకి వెళ్ళడము. అసలు మామూలు టైంలో ఎప్పుడు ఖాళీగా ఉండదు. మార్నింగ్ టైం ఇలా ఉంటుందా అనిపించింది అనమాట. చాలా వరకు అంటే ఎర్రగడ్డ మార్కెట్ చూసిన వాళ్ళందరికీ ఇది ఒక ఐడియా ఉంటుంది. మార్నింగ్ టైం సండే ఇలా షాపింగ్ అవుతుంటుంది అనమాట. డైలీ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు మేము వెళ్ళింది సండే అండ్ అందులోటి మార్నింగ్ టైం కాబట్టి మంచి షాపింగ్ ఉందన్నమాట. పిల్లలకి సంబంధించినవి, మన ఇంట్లోకి సంబంధించినవి. అంటే ఓల్డ్ స్టాక్ ఉంటుందో మరి కొత్త తెలియదు, కాకపోతే ఇలా మంచి షాపింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. మంచి మంచి బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. కాకపోతే మేము ఒక బండి మీద వెళ్ళాము, ఒక బండి వేరే దగ్గర పెట్టేశాము. ఇంకా నలుగురం ఒక బండి మీద వెళ్ళాం కాబట్టి తీసుకోవడం కష్టం అనిపించింది, తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి మొత్తానికి మన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే, లేకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను కవర్ చేశాను. మార్నింగ్ చాలా రష్ తక్కువగా ఉంది చార్మినార్ ఏరియా. అండ్ తక్కువ రష్ ఉండడం అని అంటే అది పెద్ద షాకింగ్ విషయమే అది నాకు కూడా. ఎందుకనంటే మార్నింగ్ టైం కొంచెం పర్లేదు, కానీ ఆఫ్టర్నూన్ 12-11 తర్వాత చూసినా మనకి ఇంకా రచ్చ రంబోలు ఉంటుంది. సండే ఆర్ మండే ఇంకా ఎప్పుడు చూసినా గోల ఉంటుంది. ఇక్కడైతే కొన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు అలా అమ్ముతున్నారు. ఇంకా ఒకసారి రౌండ్ అలా వేసాము అంతే. జస్ట్ మేము వెళ్ళాం అంతే, చూసాం కానీ ఏం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు ముందు షాపింగ్ ఉందన్నమాట. సో ఇంకా జస్ట్ చూసి అలా ఒక ర్యాండమ్గా చార్మినార్ ఏరియా అంతా చూసామన్నమాట. చార్మినార్ వరకు వెళ్ళలేదు, ఎందుకంటే మేము పూల మార్కెట్కి వెళ్ళాలి, అది కొంచెం ఉంది కదా అనేసి. ఇక్కడ ప్రతి ఐటెం అయితే రీజనబుల్ అనే అనిపించింది నాకు, కానీ మేము ఏది రేట్ అయితే అడగలేదు, తీసుకోలేదు కూడా. ఎందుకంటే జస్ట్ చూడడానికి వెళ్ళాము. మన వాళ్ళు ఎవరైనా కొత్తగా చార్మినార్ మార్నింగ్ టైం వెళ్తే ఎలా ఉంటుంది అనేది నాలాగా చాలా మందికి డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్. నాకు లగేజ్ బ్యాగ్ బాగా నచ్చాయి, చెప్పాను కదా, తెచ్చుకోవడానికి పాసిబిలిటీ లేదు, అందుకే మేము తీసుకోలేదు. ఇంకా బ్యాగ్స్ కూడా బాగున్నాయి అనిపించింది, తెచ్చుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఇదే బిగ్ మిస్టేక్. సరేలే అనేసి ఇంకా అన్నీ అయితే కవర్ చేశాను. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది, లేకపోతే చార్మినార్ ఏరియాలో తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటే బాగుంటుంది ట్రావెల్ చేయడానికి, కానీ లేకపోతే లగేజ్ బ్యాగ్ ఎవరికైనా అవసరం ఉంటుంది. ఇంకా మొత్తానికి ఆ వీడియో అయితే అదనమాట. ఒకవేళ మీరు కొత్తగా వెళ్తే మాత్రం మీకు మార్నింగ్ టైం మంచి రీజనబుల్ బడ్జెట్లో అన్నీ దొరుకుతాయి, రష్ కూడా తక్కువగా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. అదే విధంగా ఇంకా పూల మార్కెట్ అయితే వెళ్ళాం. ఎగ్జాక్ట్ నాకైతే నేమ్ తెలియదు, సారీ. నేను ఒకవేళ పెడితే థంబ్నెయిల్స్లో టచ్ చేస్తా, ఆల్రెడీ పెట్టినాక వస్తుంది కాబట్టి. ఇంకా చూసారు కదా పూల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ 8 to 7:30. నా బండి మా స్కూటీ మా ఆయన వేసుకొని వెళ్తుండో. ఇంకా పువ్వులు అయితే ఎంత ఫ్రెష్గా టబ్లో వాటర్ వేసి ఏం చక్కగా పెట్టారు. ఇంకా నా పిల్లలు అలా వాక్ చేస్తున్నారు. మా వాళ్ళ ముగ్గురు ఉంటారు, కానీ వీడియో తీయాలంటే బద్దకం, ఎవ్వరూ సహకరించారు. పువ్వులు చూసారు కదా ఎంత తాజాగా ఫ్రెష్గా అలా వికసిస్తూ మంచి స్మెల్ తో భలే ఉన్నాయండి. నిజంగా అలా చూస్తూ బతికేయొచ్చేమో అనిపించింది. నిజంగా నేను ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు, లేకపోతే కొత్తగా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. నిజంగా ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. పువ్వులు ఇష్టపడని వాళ్ళు ఎవరు, పూలను చూస్తే ఆటోమేటిక్గా సగం దరిద్రాలు, సగం టెన్షన్స్ అన్నీ కొట్టుకుపోతాయి చూడండి అప్పుడప్పుడు. అందుకే నేను ఈ మార్కెట్కి పట్టుకొని వెళ్ళాను. ఇంట్లో పని ఎప్పటికీ ఉంటుంది, నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను. కాకపోతే ఇలాంటి మూమెంట్ అప్పుడప్పుడన్నా అలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపించింది. నా కూతురు ఒక ఫోటో దిగుతా అంటే ఇంకా తననైతే దించానమాట. పువ్వులు చూసారుగా ఎంత బాగున్నాయి, ఎల్లో, పింక్, వైట్ అండ్ అన్ని రకాలు, క్రీమ్ వైట్. ఫస్ట్ నేను పూల రేట్ ఇక్కడే అడిగాను. రోజ్ ఫ్లవర్ 250 చెప్పాడు. సరేలే ముందు ఎలా ఉంటుందో అనేసి. ఇవి చూసారు కదా మన హెయిర్ స్టైల్స్ వేయడానికి అండ్ ముత్యం పూలు అంటారో సంథింగ్ ఏదో డెకరేషన్వి, అవి కూడా అడిగాను. చాలా రీజనబుల్ అండి నిజంగా. తనని నేను రేట్ అడుగుతున్నాను రోజ్ ఫ్లవర్ ఎంత అని, తను చెప్తున్నాడు 250 అని చెప్పాడు. సో ఇక అది మైండ్లో పెట్టుకొని ముందుకైతే వెళ్ళాను. ముందుకు ఎలా ఉంటుంది, ప్రైస్ ఎంత ఉంటుంది తెలుసుకోవాలి కాబట్టి. ఇవి కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. అసలు ఎంత అండి 250 ఒకటంట. హ్యాపీగా తీసుకొచ్చాము అంటే పూల జడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మనం రెడీ చేసుకోవచ్చు అనిపించింది. నాకైతే అలా చూస్తూ ఉండిపోయానండి ఎర్లీ మార్నింగ్. ఇంకా మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అని తీసాను. ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఏదన్నా ఫంక్షన్కి మిమ్మల్ని పూలు ఆర్డర్స్ తీసుకురమ్మన్నారనుకో, ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా అన్ని పువ్వులు అలా చూస్తూ ముందుకైతే వెళ్ళామన్నమాట. మోస్ట్లీ 99% అంత అబ్బాయిలే ఉన్నారు, లేడీస్ చాలా తక్కువ. లోపలికి వెళ్తే కొంతమంది అయితే ఉన్నారనమాట.
అదేవిధంగా మార్కెట్ లోపలికి వెళ్తే ఉండొచ్చు. ఇంకా పువ్వులు రేట్ అడుగుతాను. పువ్వులు ఎన్ని రకాలండి డెకరేషన్కి సంబంధించి చూసారా టబ్బులో ఎలా పెట్టారో మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని ఈ లెంత్ వీడియో అయితే చేశాను. ఎంత చక్కగా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా పూల మార్కెట్కి వెళ్ళి ఒకవేళ డెకరేషన్ సంబంధించిన ఫ్లవర్స్ తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ పూల మార్కెట్కి వెళ్ళండి. మంచి రీజనబుల్ బడ్జెట్లో దొరుకుతాయి. పెళ్ళికి సంబంధించి కానీ ఎవరికైనా బుకే ఇవ్వాలంటే కూడా నిజంగా నేను బుకే రెడీ చేసిన వీడియో కూడా పెట్టుంటే చాలా బాగుండేది. అండ్ లైవ్ వీడియోలో నేను చూపించాను కొంచెం లెంత్ లేకుండా, అది మీరు చూసేయండి. నేను రెడీ చేసింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రోజ్ ఫ్లవర్స్ అన్నీ చాలా చక్కగా వికసిస్తూ ఎక్కడ కూడా మాసిపోకుండా భలే ఉన్నాయంటే నిజంగా. ఈ దారంతా మొత్తం పువ్వులే, మొత్తం గ్రీనరీ, ఎల్లో, రియల్ ఫ్లవర్స్. నిజంగా చెప్తున్నా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కంటే రియల్ ఫ్లవర్ ఇచ్చే అందం వేరుంటుంది. మన వాళ్ళు ఈ మధ్య ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు. ఖర్చు ఎలాగో ఉంటుంది కానీ ప్లాస్టిక్ వాడకుండా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి కనీసం రియల్ ఫ్లవర్స్ యూస్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. చూసారు కదా గడ్డి ఎంత చక్కగా ఉన్నా. నిజంగా చెప్తున్నా మార్కెట్లో అమ్మే వాళ్ళకి చాలా చాలా తక్కువకే తెచ్చుకుంటారు. మెయిన్ ఏరియాలో బుకే అమ్మేవాడు మాత్రం చాలా గట్టి రేటుకి అమ్ముకుంటాడు. అక్కడ నాకు చాలా తేడా అనిపించింది. కానీ ఇక్కడ చాలా జెన్యున్ పర్సన్స్, అంటే బెండల్లాగా లేకపోతే టన్నుల్లాగా ఇస్తారు కాబట్టి చాలా రీజనబుల్ అండి. చాలా చాలా రీజనబుల్. ఒకవేళ పూల బిజినెస్ చేయాలి అనుకున్న వాడికైతే ఇది మెయిన్ అడ్డా అని చెప్పాలి. ఈసారి అంటే నేను మా హస్బెండ్ని అడిగి పెడతానులేండి, అది నాకు గుర్తులేదు. తమ్నెయిల్లో ఖచ్చితంగా పెడతాను, చూసేద్దరు. కానీ పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో. పువ్వులు అమ్ముతారు కదా 10 రూపాయలకి ఇన్ని, 20 రూపాయలకి ఇన్ని అని. ఇక్కడ కేజీ 200 ఉంటాయి. కేజీకి బోల్డ్ పువ్వులు వస్తాయి. అప్పుడు మా ఇల్లు గృహప్రవేశానికి నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను కాబట్టి చాలా చాలా పువ్వులు వచ్చాయి. ఇల్లు మొత్తం పువ్వులతో భలే అనిపించిందండి నిజంగా. 1000 రూపీస్ అయినాయి అన్ని పువ్వులు తీసుకుంటే. ఈ గ్రీనరీ అంత ఎంత బాగుంది చేశారా. చంచుల్లో అలా మంచి మంచి గులాబీ పువ్వులు, ఒక్కొక్క కలర్ అనమాట. ఇది రెడ్, ఇది ఆఫ్ పింక్, ఇంకా వైట్, ఇట్లా ఎన్ని రకాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే సరిపోవండి. నిజంగా పూలను వర్ణించడం ఎవడి తరం చెప్పండి. మీరు ఎప్పుడన్నా వెళ్తే హ్యాపీగా పూలను ఆస్వాదిస్తూ అలా తిరిగేయండి. నాకైతే చాలా చాలా నచ్చినాయి. ఎందుకంటే నేను మ్యూజిక్ యాడ్ చేద్దాము అనుకున్నాను. మ్యూజిక్ ఎందుకులే అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ టైం వెళ్తే ఎంచక్క వీడియో తీసుకోండి అండ్ నచ్చిన పూలన్నీ తెచ్చుకోండి. జస్ట్ పువ్వులు తెచ్చుకున్నా కూడా చూసి ఆనందించవచ్చు. పూల బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మెయిన్ అడ్డా ఇది. నాకైతే అనిపించింది చూసిన తర్వాత పూల బిజినెస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అంతంత మంచి ఏజ్ పర్సన్స్ కూడా పువ్వులు అమ్ముతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి పువ్వుల్లో ఎంత ఇన్కమ్ ఉంటే పూల బిజినెస్ చేస్తారు. అండ్ ఇంకొకటి ముందు ముందు పువ్వులు అల్లే అబ్బాయి కూడా ఎంత మంచిగా ఉండదు. ఏ సాఫ్ట్వేర్ కూడా పనికిరాడు, అంత బాగుండు పువ్వుల మాల అల్లుతున్నాడు. నేను అది క్లియర్గా చూపించమందామంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా చూసారు కదా మా వాళ్ళు 3 ఉన్నారు. ఒక్కళ్ళు వీడియో తీయమంటే తీయరండి మా ఇంట్లో. నిజంగా చెప్తాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. నేను మా పాప ఫంక్షన్కి అడిగిన మొగ్గల్లాంటి పువ్వులు అవి ఇంకా కనిపించలేదు నాకు. మేబీ అవి ఆర్డర్ ఇవ్వాలంట. ఒక 2-3 డేస్ ముందు ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారంట. నేను లాస్ట్ టైం అడిగాను, ఈసారి వెతికాను కనిపిస్తే ఏమో కొద్దిగా తెచ్చుకుందాం అనుకున్నాను కానీ అవి ఏం నాకు కనిపించలేదు. ఇప్పుడు ఇంత రష్ తక్కువగా ఉంది కానీ ఇంకొద్దిసేపు అయితే బిభత్సమని చెప్పాలి. పువ్వుల రేట్ ఎక్కువ అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. ఇది అడ్డ కాబట్టి తక్కువే. పూల మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకొని పువ్వులు అమ్మితే మంచి ఇన్కమ్ అండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కాకపోతే అమ్మంత ఉండాలి. నేను మళ్ళీ షాప్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పువ్వులు ఎక్కడ అమ్మను అనేసి చాలాసేపు ఆలోచించి ఆగిపోయాను అనమాట. కానీ ఈసారి కంపల్సరీ ట్రై చేస్తాను డెఫినెట్గా. నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ పువ్వులు అమ్మడము. చూసారు కదా ఎంత చక్కగా అమ్ముతున్నారో. టకా చంచులోంచి ఇన్ని పువ్వులు వేస్తున్నారు. ఫ్రీగా కూడా బోల్డ్ పువ్వులు వేస్తారండి. ఎక్స్ట్రా కూడా ఒక 30 పువ్వులు ఇలా వేస్తారు. జాజిమల్లె పువ్వులు, బొడ్డుమల్లె పువ్వులు. నిజంగా చూసారు కదా ఎలా అమ్ముతారో. కేజీలాగా సూపర్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. కొద్దిసేపు మా వాడు తీసాడు వీడియో కానీ అంత క్లారిటీగా అయితే తీయలేదు వీళ్ళతో. నాకు అదే అనమాట హెడ్ఏక్. చూసారు కదా మల్లెపూలు, బొడ్డు మల్లెపూలు ఎంత చక్కగా ఉన్నాయి. అలా చూస్తూ బ్రతికేయచ్చు. నిజంగా నేను ఆ ఏరియాకి వెళ్తే కొద్దిసేపు ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి ప్రశాంతంగా బతికానేమో ఒక గంట సేపు అనిపిస్తుంది. ఈ ఒత్తిడి, ఈ టెన్షన్లు అన్నీ తగ్గిపోతాయి సీరియస్గా చెప్పాలంటే. సో ఇంకా మళ్ళీ నేనైతే ఫోన్ తీసేసుకున్నాను. పువ్వులు కొన్ని మాల కట్టినవి, కొన్ని సింగిల్ పువ్వులు, మల్లెపూలు, జాజి పువ్వులు. అరే ఒక్క రకం కాదు. దండలు కూడా రీజనబులే ఎందుకంటే ఇది అడ్డ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే పూల దండలు 2000 అలా చెప్పాడు. అక్కడ వైట్ అండ్ పింక్ కనిపిస్తున్నాయి కదా అవి. మేము అడిగిన కొంచెం కానీ 2000 ఎక్స్పెన్స్ కాబట్టి రీజనబుల్గా తీసుకున్నాం మా మేడం కోసం. ఎందుకంటే మదర్స్ డే కాబట్టి. నేను తీసుకున్న రోజు ఫ్లవర్స్ అసలు బుక్కే నేను రెడీ చేసి అది పెట్టుంటే సూపర్ ఉండేది. చూసారుగా మల్లెపూలు ఎంత బాగున్నాయో. ఫుల్ లెంత్ హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, సూపర్ అని చెప్పొచ్చు. చాలా రీజనబుల్గానే ఉంటాయి, పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే ఉండవు. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎవరికి తెలుగు రాదు యాక్చువల్లీ. నేను ఇంకా తెలుగు వాళ్ళేమో మంచి హిందీ. ఇంకా చూసారుగా ఈ మాల అడిగాను నేను. ఇది అడిగితే 2000
అని చెప్పాడు. ఎంత చక్కగా ఉంది, ఫ్రెష్గా అసలు వైట్ అండ్ పింక్ ఎంత మంచి కాంబినేషన్ కదా, చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా పూలమాల ఆర్డర్ ఉన్నట్టుంది, అంటే పెళ్ళి కూతురు ఉంటుంది కదా, 2 జత కలిపి 2000 అన్నాడు. జత తీసుకోవాలంట, మా మేడంకి ఒక్కటే కావాలి కదా, అలా ఇవ్వరు ఇంకా వాళ్ళు. అయితే చేసి వచ్చాము. ఇంకా తనైతే అలా చూస్తున్నాడు పెద్ద గుడ్లు వేసుకొని. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళామన్నమాట. వీడియో ఎంత ఇస్తారా అనుకుండో మరి ఏంటో తెలియదు, ఆయనకు తెలుగు రాదా మనకింద. చెప్పాను కదా అబ్బాయి సాఫ్ట్వేర్ కూడా పనికిరాడని. వాడు చూడు కూర్చొని ఎంత చక్క పూలు వెళ్తున్నాడు. నేను అడిగాను కూడా, కొద్దిగా ఒకసారి చూపించారా బాబు ఎలా వేస్తారా అంటే సిగ్గుపడుతున్నాడు, చూపించలేదు. వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, సరిపోయింది జీవితం అనుకున్నా. హాయ్ చెప్పండి అంటే హాయ్ ఒక్కడు చెప్పారు. స్మైల్ చేస్తున్నాడు చూడండి. అంత హ్యాండ్సమ్ బాయ్ కూడా మంచిగా పువ్వులు వెళ్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి మరి ఎంత ఇన్కమ్ లేకపోతే అక్కడ కూర్చొని పువ్వులు వెళ్తారు వాళ్ళు. బెస్ట్ ఇంప్లిమెంట్ అని చెప్పాలి నిజంగా. మీకు యూట్యూబ్ ఉందా అని అడుగుతున్నాడు. యా ఉందని చెప్పా. ఓకే ఓకే అన్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయద్దురేమో కానీ నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే ఏం అడగలేదు, బట్ వీడియో తీసుకొని వచ్చాను. నా కొడుకు నా బిడ్డ ఇద్దరు చెప్తున్నారు, అవును మమ్మీ నీకు యూట్యూబ్ ఉందా అని అడుగుతున్నారు, వ్లాగా అని అడుగుతున్నారంటే అవునా అని చెప్పా. ఓకే ఇంకా మొత్తానికి వీళ్ళని కవర్ చేసి ముందుకైతే వచ్చేసాను అనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తమ్నెయిల్స్లో ఎలాగో పెట్టేస్తాను కాబట్టి మీకు అడ్రస్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. ఎప్పుడైనా పువ్వులు కావాలంటే ఇక్కడికే వెళ్ళండి, మంచిగా సరిపడా తెచ్చుకోవచ్చు. ఈ పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో, మంచిగా పూలు పెట్టుకొని ఇంట్లో హ్యాపీగా అలా శారీ కట్టుకొని ఉండే వాళ్ళకైతే తీసుకోవచ్చు. నేను ఎక్కడండి, నా హడావిడి వేరు, నా తిరుగుడు వేరు కాబట్టి ఇంకా పువ్వులు కట్టుకొని సింగారించుకునే సిచ్యువేషన్ అయితే నాది కాదు. ఇంకా మొత్తానికి మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే కవర్ చేశాను. 2 కళ్ళు సరిపోవు, ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు ఈ ఏరియాని. చూసారు కదా, మోస్ట్లీ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు డెఫినెట్గా పూల బిజినెస్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళండి, మంచి రీజనబుల్ బడ్జెట్లోనే దొరుకుతాయి. పువ్వుల మీద మంచి ఇన్కమ్ ఉంటుంది. ఎంత లేదన్నా అసలు తెచ్చిన డబ్బులు తీసేసినా కూడా 1000 రూపాయలు 800 ఏడికి పోవు పర్ డే, సరిపోతాయి కదా మనకి. ఇంకా ఏంటి, హ్యాపీగా అమ్ముకోవచ్చు. నాకైతే చాలా 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 నచ్చినాయి. 1-2 సార్లు చెప్తున్నా, డెఫినెట్గా ట్రై చేయండి బిజినెస్ చేసేవాళ్ళు. ఈసారి నాకే అనిపించింది, కాకపోతే నాకు మార్నింగ్ టైం సెట్ కాదు కాబట్టి తీసుకోలేదు. పిల్లలు ఇద్దరు అలా నడుస్తున్నారు. ఆ ఫ్లవర్స్ కూడా అడిగాను అనమాట. లైట్ ఆరెంజ్ లాగా కొంచెం బేబీ పింక్ షేడ్లో ఉన్నాయి కదా, ఎల్లో కూడా ఉన్నాయి, బట్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ 600-500 అని చెప్పాడు. ఇంకా సరే లేరా బాబు అంత ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అయితే వెనకైతే వచ్చేసాను అనమాట. చాలా నచ్చాయి అబ్బా, నిజంగా చెప్తున్నా. పువ్వులను చూస్తే అలా ఉండిపోయాను. నేను తీసుకున్నవి కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూసేసేయండి. ముందు ఉంటాయి, అసలు బోర్ కొట్టకుండా హ్యాపీగా పూల మార్కెట్ మొత్తం అలా తిరుగుతూ ప్రతిదీ నేను సందు బొందు అన్నీ కవర్ చేశాను. ఎందుకంటే ఒక సరౌండ్ అంతా ఉంటుందన్నమాట, ఒక సర్కిల్ ఎల్లాకారంలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మామిడాకులతో సహా అన్నీ అమ్ముతారు. టిఫిన్ చాలా బాగుంది, బోండాలు. అంకుల్ మంచిగా సైకిల్ మీద తెచ్చి అమ్ముతున్నాడు. అది నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే మనం మధ్యలో నిలబడితే బండ్లు సైకిల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా కట్టుకొని వస్తుంటారు, అందులోనే చెత్త వచ్చేవాళ్ళు, అందులోంచి నడిచేవాళ్ళు, అందులోంచి బండి మీద వెళ్ళేవాళ్ళు, అందులోనే పూల బేరం చేసేవాళ్ళు. ఇంత అడవిడి ఉంటే ఇంకా మనం ఎక్కడ మధ్యలో వీడియో తీస్తాం. ఇంకా సరేలే అని చెప్పి పువ్వులను అలా చూసుకుంటూ హ్యాపీగా ముందుకైతే వచ్చాను. నిజంగా చెప్తున్నా, పూల బిజినెస్ బెటర్. ఇది 200% నిజం. ఇది చెప్తే ఫేక్ అనుకునేరు, ట్రూలీ నిజం అండి. ఇక స్పీడ్గా పెట్టాలనుకున్న వీడియో వద్దు, మన వాళ్ళకి కొంచెం మంచిగా తెలుసుకోవడానికి బాగుంటుంది. పువ్వులను ఎవరు చూడరు చెప్పండి, పువ్వులు ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి అందుకోసమే రిలాక్స్గా ఓపిక్గా ఈ వీడియో అంతా కవర్ చేశాను. మీరు పువ్వులు కొనాలి, పూల బిజినెస్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళండి, మంచి పూలు తెచ్చుకోవచ్చు. సరే పూలు ఎంత బాగున్నాయి, అప్పుడే కట్ చేసుకొచ్చారండి, నిజంగా అలా చూస్తుండిపోవాలనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పూలను ఆరబెట్టి మనము స్వీట్లో కానీ అండ్ చేస్తాం కదా షీర్కోర్మా, అంట్లో కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఐటెంలో కూడా మనకు ఫ్లవర్స్ అయితే యూజ్ అవుతాయి. నాకు అదొక ఐడియా వచ్చింది, కానీ ఇంకో ఎందుకులే అని చెప్పేసి వేరే ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్, బుకే ఫ్లవర్స్ నేను తీసుకున్నాను. రోజ్ 2 పింక్ అండ్ ఆఫ్ వైట్ అనమాట. చూసారు కదా, పువ్వులు ఎంత చక్కగా ఉన్నా ఇస్తారు. ఒక 2 కావాలంటే నేను అలా కూడా తీసుకోలేదు, అదేంటో ఏమో ఇంకా ఒకసారి మైండ్ పనిచేయదంటారు కదా, అట్లా అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో. ఈ పువ్వులన్నీ కూడా ప్లెయిన్ శారీ మీద వేసేసి మంచిగా మడత పెట్టి పెట్టాము అంటే మంచి కలర్ఫుల్ శారీ రెడీ అయిపోతుంది. అన్నీ అంటే నిజంగా మానవులకి చాలా మైండ్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయొచ్చు. వీళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు అంటే పూల బిజినెస్ అని కాదు, పూలలో ఎంత ఇన్కమ్ ఉంటే ఇంత బిజినెస్ చేస్తారు ఇలా కూర్చొని అనేది మనం ఆలోచించుకోవాలి. పిల్లలు ఇద్దరు లోటస్ అయితే తీసుకున్నారు జస్ట్ టైంపాస్ కోసం, అది కాస్త వాడిపోయింది తొందరగానే. నేను నిన్న చూశాను, ఈరోజైతే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తాను.
చేస్తున్నాను. మేము ఈ వీడియో నేను తీసి కూడా 3-4 డేస్ అవుతుంది, అప్లోడ్ చేయలేకపోయాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా థంబ్నెయిల్స్ పెట్టాలి కాబట్టి. ఓకే, నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూసిన మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరైనా ఎప్పుడైనా పూల బిజినెస్ చేయాలి, లేకపోతే పువ్వులు తీసుకోవాలి, మ్యారేజ్ సీజన్, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. మంచి రీజనబుల్గా దొరుకుతాయి. హ్యాపీగా మార్నింగ్ టైం ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి నచ్చిన పువ్వులన్నీ తెచ్చేసుకోవచ్చు. సో ఇదనమాట, ఫైనల్గా ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూర్చొని కూడా అమ్ముతున్నారు. ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. మా అమ్మ అయితే భయపడిపోద్ది ఇలాంటి ఏరియాలో. అమ్మ చూడ ఎంత చక్కగా కూర్చొని పువ్వులన్నీ అమ్ముతుందో. వీళ్ళందరూ కూడా అంటే కొద్దిగా ఇంత అన్నట్టుగా అమ్ముతారు. హోల్సేల్లో అమ్మరు, రీటైల్లో అమ్ముతారు. ఇంకా మొత్తానికి బయటకైతే వచ్చేసామన్నమాట. నాకు కావాల్సినవి నేను తీసుకోలేదు కాబట్టి ఇంకా అవి కూడా తీసుకోవాలనుకున్నాను. ఇది డెకరేషన్కి సంబంధించిన అనమాట. మనము అంటే బుకే రెడీ చేసిన తర్వాత రిబ్బన్ కడతాం కదా, అది. ఇక్కడ కొన్ని థింగ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. డెకరేషన్కి సంబంధించిన సామాన్ అంతా ఇక్కడ దొరుకుతుంది, ఫంక్షన్కి సంబంధించింది. ఇది ఒకటి మీకు యూజ్ అవుతుందని తీసాను. మనం ఆ ఏరియాకి వెళ్ళాము అంటే ప్రతిదీ పువ్వులు ప్యాక్ చేయడానికి అట్ట డబ్బాలు ఇవన్నీ కూడా నిజంగా అట్ట డబ్బాతో సహా బిజినెసేనండి. ఏది బిజినెస్ కాదు చెప్పండి. మానవుడికి ఏది అసాధ్యం అండి, అన్నీ సాధ్యమే. ఇక లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్స్ నాకు నచ్చాయి. ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా తీసేసుకున్నాను. ఇంట్లో వాటర్లో వేసి పెడితే 2 days ఉంటాయని చెప్పాడు. ఇంకా మదర్స్ డే కాబట్టి నాకు నచ్చినాయి, నేనైతే ఇవి 2 తీసేసుకున్నాను. ఫుల్ రష్గా ఉంది, ఆటో వెళ్ళడానికి ప్లేస్ లేదు. దానికి కొంచెం ప్లేస్ ఇవ్వాలి కాబట్టి మేము నార్మల్గా నిల్చున్నాము. 2 అయితే తీసేసుకున్నాను. టిఫిన్ చేసి ఉంటే బాగుండేది, ఆకలి అవుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి పువ్వులు అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో ఫుల్ వీడియో చూసిన మీ అందరికైతే తనైతే బేరం ఆడుతున్నాను. 200 అలా చెప్పాడు, 120కి ఇచ్చాడనమాట. 120కి బయట దొరుకుతాయి అవి, అస్సలు దొరకవు. కొద్దిసేపు వాటర్లో పెట్టేస్తే 2 days ఉంటాయని అయితే చెప్పాడనమాట. ఫైనలీ ఈ వీడియో ఇదనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.